హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ డెలిషియస్ అండ్ టేస్టీ మేథీ మలై మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి, అందులో 2 స్పూన్స్ ఆయిల్ ఆర్ బటర్ ఆర్ గీ, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరా అండ్ సాజీరా కూడా వేసి మంచిగా చిట్పట్లాడనివ్వండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే 4 to 5 చిల్లీ కూడా వేసి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్లేవర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మీడియం సైజ్ ఒక టమాటో తీసుకొని దాన్ని ముక్కలుగా కోసి టమాటో కూడా వేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అయినంత వరకు టమాటోస్ మగ్గాలి, అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. టమాటోస్ మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఆ ఫ్రై చేస్తున్నప్పుడు మీకు కర్రీ అనేది మంచిగా వస్తుంది, అలా ఫ్రై చేస్తేనే. నెక్స్ట్ మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేసుకోండి, కసూరి మేతి అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది, లేకపోతే స్కిప్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన మెంతికూర ఉంటుంది కదా, ఒక కట్ట మెంతికూర తీసుకొని మంచిగా వాష్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి మెంతికూరని వేయండి. మెంతికూరలో ఆయిల్ పైకి ఫ్లోట్ అయినంత వరకు ఫ్రై చేయాలి, అప్పుడే చేదు లేకుండా ఉంటుంది. మెంతికూర ఫ్రై అయిన తర్వాత ఒక 4 to 5 కాజు అండ్ 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసి ఆ పేస్ట్ వేయండి. ఆ పేస్ట్ ఒక 5 minutes వరకు మగ్గనివ్వండి, అంటే ఆయిల్ పైకి ఫ్లోట్ అవ్వాలి. అలా అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకోండి. పన్నీర్ క్యూబ్స్ బాగా వేసుకొని అందులో ఒక 1/2 cup వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అంటే గ్రేవీ మీకు కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ వస్తుంది కొంచెం వాటర్ వేసుకుంటే. వేసుకున్న తర్వాత దించే ముందు కొంచెం మలాయి కానీ క్రీమ్ కానీ వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇది రోటీలోకి కానీ ఫ్లేవర్ రైస్లోకి కానీ వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.